హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో డిజిటల్ క్లాక్ అన్బాక్సింగ్ అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలో డీటెయిల్గా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. ఇది 3 కలర్స్లో అవైలబుల్గా ఉంది. బ్లూ, బ్లాక్ అండ్ పింక్ కలర్. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. దీన్ని నేను 243కే పర్చేస్ చేశాను. ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇది 24 అవర్స్ టైమర్. మనం 12 అవర్స్గా సెట్ చేసుకోలేము. సైడ్కి చూస్తే ఇక్కడ కిచెన్ టైమర్ అని చెప్పేసి హైలైట్ చేస్తున్నారు. ఎక్కువ దీన్ని కిచెన్లోనే యూజ్ చేస్తూ ఉంటారు కావచ్చు. ఇది స్టడీ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ బాక్స్ పైన చూస్తే మనకు డిజిటల్ క్లాక్ ఎలా ఉంటుందో దాని డిజైన్ అయితే ఇక్కడ వేసింది. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. 12 అవర్స్ టైమర్ అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది. దాని లింక్ కూడా నేను వీలైతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు అలారమే కనిపిస్తుంది. అండ్ దీంతో పాటు యూజర్ గైడ్ని అయితే ఇచ్చారు. దీన్ని మనం అలారంగా, క్లాక్గా అండ్ టైమర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. ఫస్ట్ ఇంప్రెషనే చాలా కంపాక్టెడ్గా అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ బడ్జెట్లో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. ఇది స్టడీ పర్పస్, డైలీ యూజ్, కిచెన్లో అండ్ చిల్డ్రన్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మెటీరియల్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్తో అయితే తయారు చేశారు. ఇక్కడ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మ్యాగ్నెటిక్ పవర్తో వస్తుంది. దీన్ని ఈజీగా మనం ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది చాలా కంపాక్టెడ్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. వీళ్ళు మనకు 2 స్టెప్లో స్టాండర్డ్ని ప్రొవైడ్ చేశారు. మన కన్వీనియంట్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. కవర్ని అయితే రిమూవ్ చేద్దాం. పైన ఎల్ఈడి లైట్ ఇండికేటర్ అయితే ఉంది. ఇందులో క్లాక్, టైమర్ అండ్ 2 అలారమ్స్ని ఎట్ ఏ టైం మనం సెట్ చేసుకోవచ్చు. దీని గురించి నేను డీటెయిల్గా అయితే చెప్తాను. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ అయితే ఉంది. వీళ్ళు బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, మనం విడిగా పర్చేస్ చేసుకోవాల్సిందే. ఇందులో 2 AAA బ్యాటరీస్ అయితే మనం యూజ్ చేయాలి. బ్యాటరీస్ని ప్లేస్ చేస్తున్నాం. సౌండ్ అయితే చాలా లౌడ్గా వస్తుంది. టైమర్ ఆన్ అయిన వెంటనే ఇది క్లాక్ మోడ్లో అయితే ఉంటుంది. అవర్, మినిట్స్, సెకండ్స్కి సపరేట్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మోడ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం మోడ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్లియర్ అండ్ ఫ్లాష్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకు పవర్ ఆఫ్ అవుతుంది. అండ్ మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఇది పవర్ ఆన్ అవుతుంది. బ్యాటరీస్ని రిమూవ్ చేసి కూడా మనం పవర్ ఆఫ్ చేయొచ్చు, కానీ మనం సెట్ చేసుకున్న డేటా అంతా క్లియర్ అయిపోతుంది. మనం సెట్ చేసుకున్న అలారమ్స్ కానీ, క్లాక్స్ కానీ అన్నీ క్లియర్ అవుతాయి. టైమర్ ఆన్ అయిన వెంటనే ఇది క్లాక్ మోడ్లో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాక్ మోడ్లో మనం ఏమేమి సెట్ చేసుకోవచ్చో చెప్తాను. క్లిక్ చేస్తుంటే ఈ సౌండ్ చాలా లౌడ్గా వస్తుంది. ఈ సౌండ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ స్టాప్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేయాలో ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ స్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మొత్తానికి మనకు సౌండ్ వద్దు అనుకుంటే ఇక్కడ క్లియర్ అండ్ ఫ్లాష్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకు సౌండ్ అయితే మ్యూట్ అయిపోతుంది అండ్ ఫ్లాష్ అయితే ఇస్తుంది. ఫ్లాష్ కూడా అవసరం లేదనుకుంటే ఇంకో క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు నేను క్లిక్ చేసే విధానాన్ని. క్లాక్ మోడ్లో ఉన్నప్పుడే ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. సౌండ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ క్లాక్ మోడ్లో ఉన్నప్పుడే సెట్ చేసుకోవడానికి కుదురుతుంది. అండ్ ఇక్కడ మోడ్స్ పైన క్లిక్ చేస్తే మనం క్లాక్ నుంచి టైమర్కి అండ్ అలారమ్స్కి మూవ్ ఆన్ అవుతాము. సో ఇప్పుడు నేను క్లాక్లో టైంని అయితే సెట్ చేస్తున్నా. అండ్ దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి మనం ఫాస్ట్గా మూవ్ ఆన్ కావచ్చు. ఇప్పుడు నేను మోడ్ని అయితే చేంజ్ చేస్తున్నా టైమర్గా. ఇక్కడ మీరు టైమర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. అవర్స్లో సెట్ చేసుకోవచ్చు, మినిట్స్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి నేనైతే సెకండ్స్లో సెట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, టైం అప్ అవ్వగానే ఫ్లాష్ని అయితే ఇస్తుంది, ఎందుకంటే నేను ఫ్లాష్ని సెట్ చేసుకున్నా. వీడియోలో డిస్టర్బింగ్గా ఉంటుందని నేను సౌండ్ని మ్యూట్ చేశాను. మీరు ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఇక్కడ స్టాప్ పైన క్లిక్ చేసి మీరు టైమర్ని స్టాప్ చేయొచ్చు. అండ్ కొత్తగా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్ అండ్ ఫ్లాష్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మళ్ళీ కొత్తగా మీరు సెట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మీరు టైంనైతే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలారమ్స్‌ని ఎలా సెట్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మోడ్స్‌లో నేను అలారం మోడ్‌కైతే వెళ్ళాను. ఇక్కడ మనకు అలారం సింబల్ అయితే కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను అలారం 1 అయితే సెట్ చేస్తున్నాను. మీరు ఏ టైంకి అలారం సెట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకు టైమింగ్ అనేది ఫాస్ట్‌గా వెళ్తుంది. ఇక్కడ ఇదంతా సెట్ చేసుకున్న తర్వాతకి అలారంగా సెట్ కాదు. ఇక్కడ మనకు స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు AL1 అని కనిపిస్తుంది. ఇలా సెట్ అయితేనే మనకు అలారంగా అది సెట్ అయినట్టు. AL1 అని కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అలారంగా సెట్ అయింది. అండ్ ఇక్కడ క్లియర్ అండ్ ఫ్లాష్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకది స్నూజ్ అవుతుంది. ఇది ఎప్పుడు మనకు యూజ్ అవుతుందంటే అలారం రింగ్ అవుతున్నా కూడా మనం స్టాప్ చేయకపోతే ఎవ్రీ 5 మినిట్స్‌కి ఇది రింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇలా 7 టైమ్స్ అయితే మనకు రింగ్ అవుతూనే ఉంటుంది. మనం స్టాప్ చేసేంత వరకు. లేదు స్నూజ్ వద్దనుకుంటే మళ్ళీ క్లియర్ అండ్ ఫ్లాష్ పైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మోడ్ పైన క్లిక్ చేస్తే అలారం 2లోకి అయితే వెళ్తాము. సేమ్ అలారం 1 ఎలా సెట్ చేసుకున్నామో అదే విధంగా అలారం 2ని కూడా సెట్ చేసుకోవచ్చు. సేమ్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ పైన క్లిక్ చేస్తే AL2 అని పడుతుంది ఈసారి. ఎందుకంటే ఇది అలారం 2 కాబట్టి. ఇలా ఒక్కసారి మనం అలారంని సెట్ చేసుకొని ఎవ్రీడే అయితే యూజ్ చేసుకోవచ్చు. దీని లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్‌గా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.